హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈరోజైతే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతోటైతే వచ్చేసాను. రేపు శుక్రవారం. శుక్రవారం రోజు తులసి చెట్టు మొదట్లో కేవలం ఈ ఒక్కటి పెట్టండి చాలు. ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లోనే స్థిర నివాసం చేస్తుంది. తులసి చెట్టు అంటే లక్ష్మీప్రదమైనదని మనందరికీ తెలిసిన విషయమే. తులసి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటారు అని మనం నమ్ముతూ ఉంటాము. ఇక తులసికోట దగ్గర లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ఇద్దరూ కూడా ఉంటారని మన యొక్క నమ్మకం. శాస్త్రాలు కూడా అదే వివరిస్తుంది. అందుకే తులసికోటను ఎప్పుడూ కూడా పవిత్రంగా ఉంచాలి. తులసికోట చుట్టుప్రక్కల చెత్త చెదారం అలానే ఏమీ ఇతరత్ర వస్తువులను ఉంచకూడదు. మొక్కలు ఇకపైన ఇనుపు వస్తువులు వంటి వాటిని కూడా వాటికి దగ్గరలో పెట్టకూడదు. కానీ తులసికోట దగ్గర అరటి చెట్టు కానీ ఉసిరి చెట్టు కానీ పెంచవచ్చును అంటున్నారు శాస్త్రాలు. ఉసిరి చెట్టులో విష్ణుమూర్తి ఉంటారు అని, అరటి చెట్టులో కూడా విష్ణువు కొలువై ఉంటారని నమ్మకం. అందుకే తులసి చెట్టు దగ్గర మనం అరటి చెట్టుని మరియు ఉసిరి చెట్టుని పెట్టుకోవచ్చు. తులసి ఆధ్యాత్మిక పరంగానే కాదు, సైన్స్ పరంగా కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని కూడా నిరూపించబడింది. తులసి చెట్టు దగ్గర దీపాలు ఉంచడం వల్ల కలిగేటటువంటి 5 ప్రయోజనాలు ఏమిటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. తులసి చెట్టు దగ్గర దీపాన్ని ఉంచడం గౌరవానికి, ఆధ్యాత్మిక భావానికి ప్రతీక చెప్పుకోబడుతుంది. అంతేకాదు, తులసి దగ్గర దీపం వెలిగించి వచ్చే పొగ అనేది మన ఇంటి లోపలికి సువాసనను వచ్చేలాగా చేస్తుంది. ఆ సువాసన వల్ల మన యొక్క ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. తులసి ప్రాణవాయువుగా కూడా పిలవవచ్చు. తులసి నుంచి వచ్చే వాయువు అనేది మన యొక్క శ్వాసకోశాలను శుద్ధిపరిచి చేస్తుంది. గాలిని స్వచ్ఛంగా మార్చివేస్తుంది. తులసి అనేది మంచి సువాసనతో కూడి ఉంటుంది. ఆ సువాసన అనేది మన యొక్క టెన్షన్ని తగ్గిస్తుంది. మైండ్ రిలాక్స్గా ఉండేటట్లుగా, ప్రశాంతంగా ఉండేటట్లుగా చేస్తుంది. ప్రకృతితో బంధాన్ని కూడా పెంచుతుంది. అంతేకాదు, తులసి దగ్గర దీపాలు ఉంచడం వల్ల తులసిని కీటకాల నుంచి ఆశ్రయించవు. అయితే తులసి దగ్గర ఉండే లేదా మన చుట్టుప్రక్కల ఉండే క్రిమికీటకాలు అనేవి కూడా నశించుకుపోతాయి. అందువల్ల మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు, రోగాలు అనేవి రావు. ఇక తులసి అనేది రోగనిరోధక శక్తిని కూడా చక్కగా పెంచుతుంది. తులసి అనేది పరమ పవిత్రమైనటువంటిది. ఏ పూజ చేసినా సరే ఖచ్చితంగా తులసి కోట దగ్గర కూడా దీపాలను వెలిగిస్తూ ఉంటాము. ఎందుకు అనంటే ఆ దీపాలు పెట్టడం వలన సకల ఐశ్వర్యాలు కలగడంతో పాటు ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుందని మన నమ్మకం. ఇక అంతేకాదు, దీపాలు పెట్టిన తర్వాత తరతరాలకు హిందూ సంస్కృతి గొప్పతనాన్ని తెలియచేస్తుంది అనంటే మన హిందూ సనాతన సంస్కృతి ధర్మాల ప్రకారం తులసిని పూజించడం ఆనవాయితీగా వస్తుంది. అంతేకాదు, మన హిందూ పురాణాల ప్రకారం చెట్లను పూజించే సంస్కృతి కూడా మన భారతీయులే అని ఘనంగా చెప్పుకోదగినటువంటి ఒక గొప్ప విషయమనే చెప్పవచ్చు. లక్ష్మీదేవి ఉద్భవించిన సమయంలో కొన్ని కల్పవృక్షాలతో పాటు ఉద్భవించింది అని, అందులో అత్యంత ధనికులను చేసే కొన్ని రకాలైనటువంటి మొక్కలు ఈ భూమండలంపై ఉన్నాయని మనం చెప్పుకుంటూ ఉంటాము. అయితే అందులో దైవాంగిక వృక్షాలలో తులసి కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు. తులసి అనేది చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. ప్రతి ఒక్కరు ఇంట్లో ఉంటుంది. మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి మొక్కలలో ఆధ్యాత్మిక అనేది ఉంటుంది అని. కానీ ఆ ఆధ్యాత్మిక మొక్కలతో పాటు మన యొక్క ఆరోగ్యాన్ని పెంచే ఔషధ గుణాలు కూడా ఎన్నో రకాలుగా ఉంటాయి. మన సంస్కృతి ప్రకారం మొక్కలను పూజించి వాటి దగ్గర దీపాన్ని వెలిగించి వాటికి నీరు పోయటం వలన మనకు మంచి కలుగుతుంది. మన జాతక దోషాలన్నీ కూడా చక్కగా తొలగిపోతాయి. లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం సిద్ధిస్తుంది అంటాము. కానీ దానితో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది. కొన్నిసార్లు ప్రశాంతమైనటువంటి మనసుతో పూజ చేసేటప్పుడు మన మైండ్ అనేది చాలా ప్రశాంతంగా మారిపోతూ ఉంటుంది. అప్పుడు మనకు అన్నీ కూడా పాజిటివ్ ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి. దానివల్ల జీవితంలో ఏదైనా సరే సాధించడానికి
మనకి అన్ని పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండడమే కాకుండా సాధిస్తామనే నమ్మకం బలంగా మనలో పెరుగుతుంది. మన జీవితం నుంచి వచ్చే ప్రతి సమస్యను ఎదుర్కొనే శక్తి సామర్థ్యం కలుగుతుంది. కాబట్టి రేపు పవిత్రమైనటువంటి శుక్రవారం రోజున ఈ ఒక్కటి చేయండి. తులసి దగ్గర ఈ ఒక్కటి పెడితే చాలు, మీకున్నటువంటి సమస్యలు తీరిపోతాయి. తులసి దగ్గర చేసే ప్రతి పరిహారము కూడాను బాగా సిద్ధింప చేస్తుంది, మంచి ఫలితాన్ని ప్రసాదిస్తుంది అని కూడా వింటూనే ఉంటాం కదా. చాలామంది అంటూ ఉంటారు, నేను ఎన్నో పరిహారాలు చేశాను కానీ ఫలితం అనేది లేదని. కానీ అలాంటి వారు జాతక దోషాలు, గ్రహ దోషాల వల్ల ఫలితం అనేది ఆలస్యంగా రావచ్చు, కానీ ఫలితం మాత్రం తప్పనిసరిగా వస్తుంది. తులసికి ముఖ్యంగా కార్తీక మాసంలో ప్రత్యేకమైనటువంటి పూజలు అనేవి చేస్తూ ఉంటాము. తులసి కోట దగ్గర కార్తీక మాసంలో చేసేటటువంటి పూజలకు 1000 రెట్ల పుణ్య ఫలితం అయితే లభిస్తుంది అనే నమ్మకం. అలానే ఈ మాసం మొత్తం కూడా తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించడం వలన ఎన్నో దోషాలు అయినా కూడా తొలగిపోతాయి. శివకేశవుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం లభిస్తుందని మన నమ్మకం. అలానే కొంతమందికి ఇంట్లో చాలా డబ్బు ఉంటుంది, కానీ ఆనందం, మనశ్శాంతి అనేది నిండి ఉండదు. కొందరి ఇంట్లో డబ్బు లేకపోయినా సంతోషానికి, మనశ్శాంతికి లోటు అనేది ఉండదు. ఇక సంపన్నులైన సంతోషకరమైన జీవితాన్ని కోరుకుంటూ ఉంటారు. అలాంటి జీవితమే కావాలని ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటూ ఉంటారు. తులసి ఒక మూలిక మాత్రమే కాదు, పవిత్రమైనటువంటి మొక్క కూడా. ఇది మహాలక్ష్మి అంశతో నిండి ఉంది. తులసి అంటే విష్ణుమూర్తికి ఇష్టమైనది. తులసిని పూజిస్తే మన బాధలు, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అనేటటువంటి నమ్మకం. వాస్తు దోషాలతో ఉన్నటువంటి ఇంట్లో తులసి పూజ చేస్తే ఆ దోషాల నుంచి బయటపడవచ్చు అనే నమ్మకం కూడా ఏర్పడింది. తులసి మాల విష్ణుమూర్తికి ఇష్టమైనది. తులసి చెట్టుకి విషాన్ని కూడా విచ్ఛిన్నం చేసే అంత శక్తి అనేది ఉంది. అంతేకాదు, తులసిని పూజించడం వల్ల రకరకాల మంచి మంచి ఫలితాలు కలుగుతాయి. తులసి ఇళ్లల్లో ఉంచడం వలన క్రిమి కీటకాలు అనేవి ఉండవు. అలాంటి క్రిమి కీటకాలు దరిదాపుల్లోనికి కూడా రావు. ఇక తులసిని ప్రతిరోజు పూజించడం వలన ఆలయాన్ని దర్శించినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. అదేవిధంగా ఆ తల్లి లక్ష్మీదేవి అనుగ్రహానికి కూడా పాత్రలు అవ్వగలుగుతారు. కేవలం లక్ష్మీదేవి అనుగ్రహమే కాకుండా విష్ణుమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు. విష్ణుమూర్తి తులసిమాల వేస్తే, పూజిస్తే కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. శ్రీ మహావిష్ణువుకి తన భార్య మహాలక్ష్మితో సహా వైకుంఠంలోని ఆనందంగా విహరించేవాడు. ధన ఆదాయం పెరగాలనేవారు ఎర్రటి గుడ్డలు, తులసి పూలను పెట్టి మీ ఇంటి బీరువాలో ఉంచండి, డబ్బును దాచే ప్రదేశంలో ఉంచండి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎప్పుడూ కూడా మీ పైన ఉంటుంది. తులసి గంగాజలం అంతా పవిత్రమైనటువంటిది. మన ఇంటికి ఈశాన్య దిశలో తులసి పువ్వులను ఉంచి పూజిస్తే ఐశ్వర్యం పెరుగుతుంది. మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. ఆర్థిక సమస్యలు అనేవి పెరగకుండా ఉంటాయి. శుక్రవారం మహాలక్ష్మిని పూజ చేసే సమయంలో తులసి పువ్వులను జోడించి పూజించడం చాలా ప్రత్యేకం. దీనివల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అనేటటువంటి విశ్వాసం. అదేవిధంగా సంపద, ఆనందం, మనశ్శాంతి, ఆరోగ్యం లభించాలని ఆధ్యాత్మిక పండితులు వివరిస్తున్నారు. ఇలా తులసి కోట దగ్గర ఈ విధంగా చేస్తే ఎన్నో రకాలైనటువంటి ఫలితాలు వస్తాయి. అలానే రేపు ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో పచ్చని కర్పూరాన్ని వేసి తులసి పువ్వులను కూడా వేసేసి తులసి చెట్టు నుంచి వేరు సేకరించండి. అవన్నీ ఒక ఎర్రటి వస్త్రంలో వేసేసి మూటలాగా కట్టి ఆ మూటను తులసి కోట మొదట్లో పెట్టండి. ఇలా పెట్టి మీ కోరికను, సమస్యను చెప్పుకోండి. మరొకసారి చెప్తున్నానండి, ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి. ఆ వస్త్రంలో కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేయండి. అలానే తులసి ఆకులను కూడా వేసేసేయండి. ఇలా వేసిన తర్వాత అలానే ఎక్కడైనా కూడా మీరు తులసి ఆకునైతే అంటే తులసి చెట్టు యొక్క వేరుని సంపాదించండి. ఆ వేరును కూడా ఆ ఎర్రటి క్లాత్లో వేసేసి కట్టేసేయండి. ఇలా కట్టేసిన తర్వాత ఆ వస్త్రంలో కట్టిన మూటను తీసుకుని వెళ్ళి తులసి కోట మొదట్లో పెట్టేయండి. ఇలా పెట్టి మీ కోరికలను, సమస్యలు, మీ బాధలన్నింటినీ కూడా చెప్పుకోండి. వాటి నుండి లక్ష్మీదేవి మిమ్మల్ని విముక్తి చేస్తుంది. ఇక మీ సమస్యలన్నీ కూడా తొలగిపోయి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది. విష్ణుమూర్తి సతీ సమేతంగా మీ ఇంట్లో వచ్చి తిష్ట వేసుకొని కూర్చుని ఉంటారు. కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు అన్నీ కూడా మీ నుండి దూరం అయిపోతున్నాయి. డబ్బు అనేది వస్తూనే ఉంటుంది. మరి ఆ మూటను ఎప్పుడు తీయాలి అంటే ఒక మంచి రోజును తీసివేసి ఆ మూటను తీసుకువెళ్ళి మీరు డబ్బు దాచుకునేటటువంటి ప్రదేశంలో పెట్టుకోవచ్చు.
ఈ విధంగా మీరు 3 నెలలకు ఒకసారి లేదా 6 నెలలకు ఒకసారి చేసుకుంటే మంచి ఫలితం అయితే మీకు లభిస్తుంది.